హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒకానొకప్పుడు మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. కాబట్టి పంకజ గర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నిర్వీశ్వర, గృహస్థు యొక్క ధర్మంగా నిరూపణం చేశాడు. అలా పండించుకున్నటువంటి ఆశ్రమం ఏదో అది గృహస్థాశ్రమం అని మహానుభావుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ధర్మరాజు గారికి ప్రబోధం చేసి వానప్రస్థాశ్రమం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎందుకంటే మనవణ్ణి చూసేశాడు అనుకోండి, మనవడి వరకు ఎందుకండి, మనవడి వరకు కూడా అక్కర్లేదు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, వాడంతటా వాడు కార్యాల్ని నిర్వహించగలడు, వాడి భార్య ధర్మపత్ని వాడికి ఉంది, తాళం చెవులు వాడికి ఇచ్చేసి చాలా శ్రమ తగ్గించేసుకుని ఆ రోజుల్లో అంటే అరణ్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోవాలనే సిద్ధాంతం ఏం లేదు. ఉన్నవాడు ఉన్న చోట నిరాడంబరంగా భగవత్పరం చేసి జీవితాన్ని మార్చుకోడు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నా, అలా మారిన వాళ్ళని నేను ఎందరినో చూశాను. నేను మీకు అన్నాను కాబట్టి ఒక ఉదాహరణ చూపిస్తా. మా కార్యాలయంలోనే సామాన్యమైన ఉద్యోగం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతటికీ అధికారిగా చేశారు ఒక ఆయన, హనుమంతరావు గారని. ఇవాళ సాయంకాలం పదవీ విరమణ చేశారు. మరునాడు ఉదయం ఆయన పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని అన్నదానం జరిగే చోట వడ్డన చేయడంతో మొదలుపెట్టి ఇవాళ ఆయన ఒక క్షణం ఖాళీ లేకుండా భగవత్ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయన నేను ఒకప్పుడు అంత పెద్ద అధికారంలో ఉన్నాను అన్నది వెళ్ళి జ్ఞాపకం చేస్తే ఓ నవ్వుతారండి. అసలు ఆయనకి దానితో సంగం లేదు. ఆయన ఇలా పదవీ విరమణ చేసిన రోజు సాయంకాలం వీడ్కోలు సభతో దాన్ని వదిలిపెట్టి మర్నాడు పొద్దున్న నుంచి కొత్త జీవితం మొదలుపెట్టారు. ఒక వానప్రస్థు. ఆయన భార్య గారు మహాశివరాత్రి నాడు అడిగారు, ఏమండి నాకు తేడాగా ఉంది, ఊపిరి అందట్లేదు, మీ తొడ మీద నా తల పెట్టుకుంటాను, నేను ఆపితే మీరు చెప్పండి శివనామం అని. ఆయన తొడ మీద పెట్టుకుని ఆవిడ శివనామం చెప్పారు. ఆవిడ ఆపుతుండగా ఆయన అందుకుని శివనామని చెప్పారు. ఆవిడ పేరు గిరిజాదేవి. ఆవిడ లింగైక్యం చెందారు మహాశివరాత్రి నాడు. ఆయన అలా ఈశ్వర సేవ చేస్తూనే ఉన్నారు పెద్దలు. అరణ్యములకు వెళ్ళిపోవడం అంటే అరణ్యములకే వెళ్ళిపోక్కర్లేదు. లౌకికమైన కోర్కెలను తగ్గించేసుకొని జీవితాన్ని భగవత్పరం అంటే మౌఢ్యంగా పూజ గదిలో కూర్చోవడం కాదు, సమాజమును ఈశ్వరుడుగా మార్చుకుని ఆ సేవలో తరిస్తారు. భార్యాభర్త అప్పుడు విర్రిలు పిచ్చిలు తగ్గిపోతాయి. అంటే అక్కర్లేని వాటి వైపుకి మనస్సు వెళ్ళకుండా హాయిగా విశాల హృదయంతో సంతోషంగా ఉంటారు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళిపోవలసిందే. ఉన్నన్నాళ్ళు బాసటగా నిలబడింది, వెళ్ళిపోయింది. నేను పడిపోవలసిందేగా. పూనికతో ఇంకా ఈశ్వర సేవ యందు మగ్నమై తన శరీరం పడిపోయే వరకు సేవిస్తాడు, శోకమోహములకు దూరం అవుతాడు. కాబట్టి అటువంటి వానప్రస్థు యొక్క ధర్మం ఎలా ఉంటుందో చెప్తాను. ధర్మజ విను. తానున్ భార్యయునీగు పేరడవికిన్ తానొక్కడైనంచను మానాహంకృతులుక్సు ఇంద్రియములన్ మర్దించు అచ్చో జడల్పూనన్ తాపస శాస్త్రముల్ చదువు జల్పున్ గోష్ఠి తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్ఠుడు ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. ఆ వానప్రస్థాశ్రమానికి ఇంకా మనం వెళ్ళిపోయి అలా ఉందాం, ఇక జీవితాన్ని అలా గడుపుదాం అని స్థిరమైనటువంటి నిర్ణయం చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే తానున్ భార్యయునేగు బేరడవికిన్, తాను తన భార్య కలిసి అరణ్యమునకు వెళ్ళిపోతారు. ఇప్పుడైతే అలా వెళ్ళిపోవాలని నియమమేం లేదు, అలా వెళ్ళిపోక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఇంకా దస్తావేజుల మీద తాళం చెవుల మీద వ్యామోహం పెంచేసుకోకుండా ఉంటే చాలు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు నిర్వహించగలరు. మనం ఏం చెయ్యాలో అది చేసుకుందాం ఇంకా. అంతేకాని వాచా వేదాంతం అని నోటితో మాత్రం వేదాంతం మాట్లాడడం, ఆచరణకు వచ్చేటప్పటికి రాగద్వేషాలు పండని పుచ్చు పండవుతుంది. అలా ఉండకూడదు. కాబట్టి తానున్ భార్యయునేగు బేరడవికిన్ తానొక్కడైనంచను. భార్య గారు పెద్దదాన్ని అయిపోయానండి, నేను వస్తే మీకు ఇబ్బంది. ఇప్పుడు ఆ వానప్రస్థాశ్రమం, నేను కొడుకు దగ్గర ఉంటాను, మీరు చెయ్యండి సేవ, ఓపిక ఉంది కాబట్టి. ఆయన చెయ్యగలిగిన సేవ చేస్తూ ఉంటాడు. అన్ని వేళలా ఆవిడ అనుగమించలేకపోవచ్చు, అప్పుడు ఆవిడ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు నా ఉద్దేశ్యం. ఆయనకి ఓపిక ఉంది, చెయ్యగలిగినంత ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఓపిక కొద్దీ ఆవిడ చేస్తూ ఉంటాడు. లౌకికంగా పద్యం పరంగా ఆలోచిస్తే కొడుకు దగ్గర విడిచిపెట్టి తాను అరణ్యమునకు వెళ్ళాడు అని.
కాబట్టి తానొక్కడైనంచను మానాహం కృతులూట్సు. తానెవరింతకు ముందు ఈ అహంకారం కానీ నేను ఇది అన్న గర్వాన్ని కానీ వదిలిపెట్టేస్తాడు. ఇక ఆ జ్ఞాపకం ఉండదు, నేను ఇది అన్నదేం ఉండదు. ఇక మీరు ఒకప్పుడు ఇది కదండి, ఓ నవ్వు నవ్వుతాడంతే. ఇందాక మీకు నేను చెప్పాను కదా ఉదాహరణ. ఇప్పుడు తానేమిటి? సమాజ సేవకుడు. సమాజము ఈశ్వర స్వరూపం. కాబట్టి ఎవరికి ఏ ఉపకారం చేసి పెట్టగలిగినా అది తాను పరమసామాన్యుడిగా సేవ చేసి పెడుతూ ఉంటాడు. సమాజమునందు భగవంతుణ్ణి చూస్తాడు. సమయం ఉంది చదువుకుంటాడు, సమయం ఉంది పాట వింటాడు, సమయం ఉంది దేవాలయానికి వెడతాడు, సమయం ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరికో అవసరం ఉంది ఆ ఉపకారం చేసి పెడతాడు. కాబట్టి మానాహంకృతులుట్సు ఇంద్రియములను మర్దించు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతాడు అని. ఇక కన్ను అదే పనిగా మనసుతో కలిసి మనసులో పిచ్చి కోరికలు పడుతూ ఉండడం, చూడకూడనివి చూస్తూ ఉండడం, వినకూడనివి వింటూ ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉండడం, తినకూడనివి తింటూ ఉండడం. ఇంకా ఎంతసేపు తినాలన్నది కానీ పడుతుందంటావా, ఆకలి వేస్తుందంటావా, ఈ వెర్రి ఉండదు. ఇంద్రియములను మర్దన చేస్తాడు అంటే ఇంద్రియముల యొక్క సుఖములను అపేక్షించాడు. భగవత్ సంబంధంగా 10 మందికి ఉపకారం చెయ్యడంలో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా ఇంద్రియములను మర్దించు అచ్చో జడల్పూనన్ అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సబొగుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం, ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కేవలముగా ఈ బాహ్యాడంబరాలు ఒక్కటి పెట్టుకున్నారనుకోండి, లోపల శుద్ధి లేదనుకోండి, దానివల్ల లేనిపోని ప్రమాదం వస్తుంది. ఏదో వెనకటికి ఎవరో మహానుభావుడు ఒక ఆయన చెప్పాడు, గోచీ పెట్టుకున్న వాళ్ళందరూ రమణ మహర్షి, అరుణాచల రమణ మహర్షి, గోచీ పెట్టుకున్న వాళ్ళందరూ అరుణాచల రమణ మహర్షి గారు, గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ ఆరుద్ర గారు అన్నాడు. అలా ఏదో జడలు పెంచేసుకున్నంత మాత్రం చేత లోపల జ్ఞానం వచ్చేస్తుందా? ఒంటికి బ్రహ్మాండంగా విభూతి పిండికెట్లు పెట్టేశారనుకోండి, అంత మాత్రం చేత లోపల నిజంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చేసాయనే దాని అర్థం. ఎంతంత రాగద్వేషాలు ఉండాలో అంతా లోపల ఉంటాయి. పైకి పెద్ద పెద్ద పిండికట్లు ఎందుకు? ఏమిటి ఉపయోగం దానివల్ల? అది కాదు కావలసింది, బాహ్యాడంబరం కాదు, లోపల పుట్టిన వైరాగ్యం వల్ల పైన సంస్కారమును పట్టించుకోకపోవడం. లోపల వైరాగ్యం అదువేం లేదు ఇన్నాళ్ళు, దాని గురించి పెద్ద ఆలోచన ఏమిటి, అందుకు పట్టించుకోకుండా ఉంటాడు మనసులో. అందుకని ఆ సంగము లేక అచ్చో జడల్పూను తాపస శాస్త్రముల్ చదువు. ఇంకా ఎంతసేపు చదివితే ఏమి చదువుతుంటాడు అంటే తన తపస్సుని పెంచగలిగినవి చదువుకుంటాడు. అంటే ఇదిగో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇటువంటివన్నీ బాగా చదువుతాడు. బాగా చదివి అందులోంచి విశేషములను పట్టుకుంటాడు. చాలామందికి లోకంలో ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే రామాయణం ఏముందండి కథేగా, భారతం ఏముందండి కథేగా, భాగవతం ఏముందండి కథలేగా. ఓసారి చదివి చూస్తే ఓ పద్యం గురించి చెప్తే తెలుస్తుంది కథో అందులో ఎంత సారం ఉందో. అంత అమాయకత్వంగా ఇచ్చారా ఇవన్నీ? కాబట్టి ఇవన్నీ కూడా వేదాంత శాస్త్రములే అని గుర్తిరిగి ఉండాలి. కాబట్టి అటువంటి తపస్సు పెరగగలిగినవి అంటే మంచి విషయములను ఇంకా వినాలన్న అనురక్తిని పెంచగలిగినవి, మంచివి ఇంకా చెయ్యాలన్న అనురక్తిని పెంచగలిగినవి, ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని ఆపగలిగినవి, ఇటువంటి ఎక్కువ బాగా తదేక దృష్టితో చదివి జీర్ణం చేసుకొని ఆదర్శముగా పాటించడం మొదలు పెడతాడు. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు పాటించవచ్చు కానీ అది ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు. చాలామందికి తెలియని దోషం అక్కడ ఉంటుంది. నేను ఒక వయసు వచ్చేసిన తర్వాత వానప్రస్థంలో ఉన్నాననుకోండి, నాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమో ఇలాంటి భావన కలిగి అలా బ్రతకడం మొదలెట్టాను అనుకోండి. నా మనవడు తెలియని వాడు ఇంటికి వచ్చి ఓ లడ్డూ తింటున్నాడు అనుకోండి, నేను వాడికి వేదాంతం చెప్పకూడదు. ఏమిట్రా లడ్డూ తినడం, ఏమిటే ఆ లడ్డూ తినడం కూతుర్ని, ఏమిటి ఈ తిండి మీద వ్యామోహమని కోడలికి వేదాంత పాఠం చెప్పకూడదు. ఆ వయసులో నువ్వు తినకుండా ఉన్నావా? తిన్నాక కదా ఇది సుఖమా అన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, ఇంకోళ్ళను ఉద్ధరించే ప్రయత్నం ఆపి ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో.
అదో అక్కర్లేని విషయం. చాలామంది దగ్గర ఈ అయోమయావస్థ చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు తరించిపోయినట్టు, మిగిలిన వాళ్ళు పారైపోయినట్టు, తానే ఉద్ధరించాలన్నట్టు, తన లోపల రాగద్వేషాలన్నీ అలాగే ఉంటాయి, కానీ ఇతరులకు పాఠాలు చెప్పడం ఎక్కువైపోతుంది. ఆ స్థితి తగ్గించుకోవాలి. లేని నాడది వానప్రస్థమే కాదు. నేను మన్నింపబడినగాక ఉన్నమాట చెప్పాలి కాబట్టి నేను శాంతి పర్వం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే తజ్ఞాళితో ఆ తపస్సు గురించి, ఆ ఇంద్రియములను మర్దించడం గురించి, కోర్కెలు భగవత్పరం చేయడం గురించి, నిరాడంబరంగా తాను ఉంటూ మనస్సు ఎప్పుడూ భగవంతుని యందు కేంద్రీకరించడం గురించి, ఇటువంటి విషయములను ఎవరితో చర్చిస్తే బాగా చెప్పగలరో అటువంటి వారితో కూడి ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇతర విషయములతో సంగము బాగా తగ్గించేసుకుంటాడు. వానప్రస్థ విధా ప్రవిష్టుడు ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్. ఇంకా అస్తమానం 24 గంటలను మా అబ్బాయిని 10 రోజులు చూసి రావాలి, మా కోడల్లో 20 రోజులు చూసి, ఇంకా ఆ పిచ్చి బాగా తగ్గించుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, నాన్నగారిని చూసి వస్తాను అని వాళ్ళు వచ్చారనుకోండి, రారా తామరాకు మీద నీటి బొట్టు దా, ఎరా బాగున్నావా, మనవాళ్ళు బాగున్నారా, అంతేగాని అక్కర్లేని వైరాగ్యం వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదుగా. నువ్వు ప్రేమతో పలకరించి లోపల సంగము పెట్టుకోకు. అందరూ బాగుండాలి. పైకి కుశల ప్రశ్నవి, వాళ్ళు ఉన్ననాళ్ళు ప్రేమ చూపించు. లోపల సంఘం భగవంతుడితో పెట్టుకో. అలా ఉండగలిగిన వాడెవరున్నాడో ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్. లోపల వాళ్ళు వెళ్ళిపోయారని బెంగలేదు, వాళ్ళు వచ్చారని పొంగులేదు, కానీ సాక్షిగా అక్కడ జరుగుతున్న వాటిని చక్కగా తాను నిర్వర్తిస్తుంటాడు. ఎందుకంటే కర్తవ్యాన్ని వదలకూడదని నిన్ననేగా చెప్తున్నాడు భీష్ముడు. నీ కర్తవ్యం నువ్వు ఎలా వదిలేస్తావు? నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్ అలా వానప్రస్థు ఉంటాడు. ఇంకా వైరాగ్యము తీవ్రతరమైపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తే సన్యాసికి ఉండేటటువంటి నియమములు బహుశా ఒక్కొక్క సభా స్వరూపాన్ని బట్టి ఆ విషయం గురించి మాట్లాడవలసి ఉంటుంది ఎక్కువ. ఈ సభలో సన్యాసాశ్రమం గురించి అంత ఎక్కువగా చెప్పవలసిన అవసరం ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గృహస్థులు కదా. కాకపోతే మరీ ఉత్సాహం ఉంటే కాస్త వయసు పెద్దవాళ్ళు ఎవరికైనా ఉండి వానప్రస్థం మీద కొంత తెలుసుకుందామన్న ఉత్సాహం ఉంటే దాని గురించి తెలియచెప్పడానికి కొంత మాట్లాడాను. గృహస్థాశ్రమం మాట్లాడినంత నేను మిగిలిన ఆశ్రమాలు మాట్లాడటం లేదని మీరు గమనించాలి. ఎందుకనంటే ఇది సన్యాసుల సభ కాదు, నేనే సన్యాసిని కాదు కదా. కాకపోతే ఆశ్రమ నియమాలు భీష్ముడు ఏం చెప్పాడో తెలుసుకోండి చాలు, అంతవరకు. ఎచ్చోటనైనను నిల్చు ఆకటికి ఏమేనింగును రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు అగ్ని పరిచర్యన్ వాసి వర్తించు తానిచ్చన్ ఘోరదొకండు ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ వెచ్చున్ మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. సన్యాసం అంటే లోపల బాగా వచ్చేటటువంటి పరిణితి, పైన మార్చుకున్న బట్ట యొక్క రంగు కాదు అని చెప్తున్నాడు స్పష్టంగా భీష్మాచార్యుల వారు. బట్ట రంగు మార్చుకుని ఏదో కొత్త రంగు బట్ట కట్టుకుంటే సన్యాసి అయిపోవడోయ్, లోపల రావాలి సన్యాసం. ఎలా అంటే ఎచ్చోనైనను నిల్చు. చీకటి పడిపోయింది కదండి ఇంటికి వెళ్ళిపోతానని గృహస్థ అన్నట్లుగా అనడు, ఎక్కడైనా ఉండిపోతాడు. మీరు ఇప్పటికీ ఇక్కడ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకరోజు రాత్రి ప్రయాణం చేసేటప్పటికీ ఒక పాడుపడిపోయిన దేవాలయం దాకా వెళ్ళారు. ఆయన ఆ పాడుపడిపోయిన దేవాలయం ముందర ఒక చాప కూడా కాదు, కాషాయం గుడ్డ కింద వేసుకుని దాని మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని వారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆయనకి దానితో ఏం సంబంధం లేదు. ఆయన ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తుండగా ఏకాదశి వస్తే నూతిపళ్ళెం మీద ఏకాదశి వ్రతం చేస్తూ ఉండిపోయారు. ఏకాదశి ఎక్కడికి వెళ్ళాలి, నూతిపళ్ళెం మీద ఉన్నారు. ఎచ్చోనైనా నిలుచు, ఎక్కడైనా ఉండిపోతాడు. నాకు ఇక్కడే ఉండాలని లేదు. ఒకసారి కంచికామకోటి పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఓ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే పొయ్యి వెలిగించారు. పొయ్యి వెలిగిస్తే అందులోంచి బోహం పొగొచ్చింది. ఆయన అనుష్ఠానం చేస్తున్నారు. అందరూ అనుకున్నారు బాబోయ్ ఇంత పొగొచ్చేసింది, ఈయనకి ఇబ్బంది కలుగుతుంది. ఆయన చిన్న నవ్వు నవ్వుతూ అది జయించడం అంటే ఇంద్రియాన్ని
పొయ్యి దగ్గరికి వచ్చి కూర్చుని అనుష్ఠానం చేసి అందరు ఇదేంటి పొయ్యి దగ్గర కూర్చున్నారు ఏమిటి అనుష్ఠానానికి అనుకున్నారు. అయిపోయాక ఆయన అన్నారు, పొయ్యికి దూరంగా ఉంటే పొగ వస్తుంది, పొయ్యి దగ్గర పొగ ఉండదు, అందుకు ఇక్కడ కూర్చున్నారు అన్నారు. అంతే. ఎంతటి మహాపురుషులు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిట్రా వాళ్ళ జీవితాలు అనిపిస్తుంది. ఆయన కాకమాకం అని తమిళనాడు దగ్గర ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుల్లో ఉందో ఊరు. ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నప్పుడు కొన్ని వేల మంది వచ్చారు ఆయన్ని చూడ్డానికి. ఇంతమంది లోపలికి వచ్చేప్పటికీ చూస్తారు నన్ను నిచ్చెనయమని ఇంటి చూరెక్కి అందరికీ అభయహస్తం చూపించి కిందకి దిగిపోయారు. ఎచ్చోనైన నిల్చు, ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఉండదు వాళ్ళకి. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి అలా ఉండగలడు. ఎందుకని? ఇది ఆత్మ కాదు, ఇది శరీరము అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ వివేచన చేస్తూ ఆత్మతో రమిస్తూ అలా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది. ఆకటికిన్ ఏమేనింగును, ఆకలి వేస్తే అది వ్యాధి. నాకు దగ్గొచ్చింది అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మంది ఇచ్చారు. మందిస్తే డాక్టర్ గారు తీయగా ఉంటేనే నాకు బాగుంటుందండి అంటానా? చేదుగా ఉన్నా వేసుకుంటాను. ఒక సన్యాసి ఆకలి వేస్తే ఎలా ఉంటాడు అంటే కేవలముగా మందు వేసుకుని అనారోగ్యమును ఉపశమింపచేసుకున్నట్టుగా ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఏ తల్లి ఏది వేస్తుందో అంతే అదే తినడం. ఎందరో ఉన్నారు మహాత్ములు, అటువంటి వారు, అలా జీవించిన వారు, అలా తిన్నవారు ఎందరో. ఒక్కొక్క సమయాల్లో అయితే మహాస్వామి వారి విస్తట్లో అన్నీ కలిపేసేవారు. ఇంద్రియమునకు లౌల్యం వస్తుందని అన్నీ కలిపి ముద్ద చేసేసి తిని వదిలిపెట్టేసేవారు విస్తారు. అంటే పప్పుగా కూరగా తింటే రుచి తెలుస్తుంది, దాని మీదకి దృష్టి ఎడుతుంది. అలా జీవనం చేసిన మహాపురుషులు ఎందరో మీరు చరిత్రలు పరిశీలిస్తే కనపడతారు. వాళ్ళకి ఇది కావాలని ఉండదు, ఆకలి తీరడానికి తింటాడంతే. అందుకే ఈ దేశంలో కాషాయ వస్త్రం కనపడితే అంత గౌరవిస్తారు. ఎందుకంటే సన్యాసి అనేటప్పటికీ ఎవరైనా సరే భూమి మీద పడి నమస్కారం చేయవలసిందే. అంత పవిత్రమైనటువంటి ఆశ్రమము, ఇలా ఉంటారని గౌరవిస్తారు. నచ్చో నిమ్మి చేయించు. రాత్రి అయిపోయింది అనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నారు, చీకటి పడిపోయింది, ఆయన ఎక్కడున్నారో అక్కడే పడుకుంటారు అంతే. ఇందాకనేగా చెప్పా మీకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి. ఆయన శ్రీశైలం వెళ్ళారు. ఇప్పటికీ సముద్రాల కృష్ణమూర్తి గారు ఉన్నారు, కంచి కామకోటి మఠం నిర్వహిస్తూ ఉంటారు అక్కడ. ఆయన ఆ ప్రాంగణాన్ని అప్పటికే ఏమి లేవు, అవన్నీ కట్టిన ప్రాంగణాలు లేవు. ఆయన వెళ్ళారు, చీకటి పడిపోయింది, ఊళ్ళోంచి బయటికి వచ్చారు. ఎక్కడ పడుకోవాలన్నారు. అయ్యో ఎక్కడ ఆయన్ని అడగాలి కదా, ఇదిగోనండి ఇక్కడ పక్క వేసాను రండి అంటే ఆయన వస్తారా? ఎక్కడ పడుకోబెట్టాలని చూశారు. ఆయన చుట్టూ చూశారు, 4 ఆవులు కట్టున్నాయి. ఇంతకన్నా పవిత్ర ప్రదేశం ఏమిటి? గోశాలలో పడుకుంటానని కాషాయం గుడ్డేసుకు పడుకున్నారు. నేను ఇప్పటికీ వెడితే ఆ గోశాలలో మహాస్వామి పడుకున్నారని దాని పక్కన ఉన్న గదిలోనే ఉంటూ ఉంటాను. శ్రీశైలం వెడితే ఆ గోశాలలో పడుకున్నారు ఆయన. అవన్నీ పావులు. మొన్నటి వరకు ఇంతంతలా గోధుమ త్రాచులు కూడా తిరిగేవి. ఆయన అక్కడే పడుకున్నారు నిర్భయుడు. శరీరం మీద భ్రాంతి ఉంటే కదా అలా పడుకున్నారు. ఆయన ఒకసారి గోడకు ఆనుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. చెదపురుగులన్నీ వీపుని కొరికేస్తున్నాయి, బహిర్ముఖులయ్యారు. శిష్యుణ్ణి పిలిచి చూడరా ఏదో కొరుకుతున్నాయి అన్నారు. అయ్యయ్యో చెదపురుగులు కొరికేస్తున్నాయండి అన్నాడు. ఆయన అన్నారు, ఉండు తొందరపడకు, అయితే కథలను అలాగే ఉంటా, వెళ్ళి శ్రావణం తీసుకురా, ఒక్క పురుగు చచ్చిపోకుండా ఒక్కొక్కటి పట్టుకుని జాగ్రత్తగా ఓ కాగితంలో తీసుకుని దూరంగా వదిలి ఎక్కడైనా అన్నారు. అదేమిటి అంటే, నేను సన్యాసినిరా, నా వల్ల ప్రాణి చచ్చిపోకూడదు, మెల్లిగా తీ అని అలాగే ఉండి కన్నాలు పెట్టేశాయి, నెత్తురు చిమ్మి. ఆయన అలాగే ఉన్నారు, ఉండి తీయించారు. మహానుభావులు వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పుకుంటాం? కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యన్వాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు. యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం, ఆధ్వర్యాలు ఇవి ఏముండవు. అగ్నితో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, మీరు ఉన్నారనుకోండి, అగ్ని ప్రధానం కదా, మనకు కావలసింది వండుకోవాలి. ఇంట్లో పొయ్యి ప్రధానంగా ఉండాలి, సిలిండర్ లేకపోతే ఎలా కదా. అందుకని కదా ఏది లేకపోయినా స్పేర్ సిలిండర్ పెట్టుకుంటామా పెట్టుకోమా, మనకు అగ్ని ప్రధానం. సన్యాసికి ఎందుకు అగ్ని? ఆయనకి ఆకలిస్తే 4 ఏళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటారంతే. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు.
సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి ఆయన శరీరం వదిలిపెట్టేశారనుకోండి, కాల్సర్, అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసికోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన పరిచర్యన్ బాసి వర్తించు తానిచ్చంకోరడొకండు. నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. ఎన్నో సందర్భాల్లో డబ్బు కట్టలు తెచ్చి అక్కడ పెడితే సత్యదండంతో ఇలా తోసేసి తీసుకుపోవాలనేవారు మహాస్వామి. తప్ప ఇది కావాలని అడగడం ఉండదు. అలాగే ఇంద్రియ జయం బేపారు భోగంబులన్ మెచ్చున్. ఏ భోగములను ఇష్టపడతారో అంటే ఇంద్రియములను జయించడానికి ఏవి వాడాలో అటువంటివి కనపడినప్పుడు సంతోషిస్తాడు. తప్ప ఇంద్రియములు సుఖపడేటటువంటి భోగములను గృహస్థు కోరుకుంటాడు. సన్యాసి ఇంద్రియాలని జయించడానికి కావలసినవంటే ఇందాక చెప్పానే, గోశాల చూస్తే సంతోషం, ఏదో మారేడు చెట్టు చూస్తే సంతోషం. ఆయన గుంటూరు వెళ్ళారు ఒకసారి. గుంటూరు వెళితే అక్కడ పెద్ద మారేడు చెట్టు కనపడింది. ఆ మారేడు చెట్టు కింద కూర్చుని కొన్ని గంటలు జపం చేసుకున్నారు. ఆయన ఒకసారి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళ్ళి చెట్టు కింద కూర్చుని జపం చేసుకోవడం మొదలెట్టారు. సమాధిలోకి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరి చెన్నారెడ్డి గారు ఆయన వచ్చారు శ్రీశైలం. మహాస్వామి వారు ఉన్నారన్నారు, దర్శనానికి వచ్చారు, సమాధిలో ఉన్నారు. సాయంకాలం సమాధిలోంచి బయటకు వచ్చారు. అప్పుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు. ఓ చెట్టు కింద కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. నాకు ఇది కావాలి అని ఉండదు. ఎప్పుడూ ఇంద్రియ భోగాన్ని అణిచిపెట్టేసి తపస్సు, అంతర్ముఖత్వం, తనలో తాను రమిస్తుండగలిగినటువంటి శక్తి. ఆఖరికి ఆయన పల్లకీలో వెడుతున్నారనుకోండి, పల్లకీలో వెడుతుంటే పల్లకీ మోస్తున్నప్పుడు కూడా కామాక్షి 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 అంటూ ఉండాలి. అలా వెళ్ళేవారు పల్లకీలో. ఆయన వెళ్ళిన పల్లకీలన్నీ ఉన్నాయి ఇప్పటికీ. కాంచీపురం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి పెద్ద ప్రదర్శనశాలలో ఉన్నాయి. నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా పల్లకీలు. ఆ పల్లకీలోనే కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఏదో ఇలా కాదు ప్రసంగం అంటే, సుధా సింధోర్ మధ్యే అంటే అలా ఉండిపోయేవారు కాసేపు. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత అనుగ్రహ భాషణాలు చేసేటప్పుడు సుధా సింధోర్ మధ్యే అని కళ్ళు మూసుకుంటే అంతే, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఎప్పుడో కళ్ళు తెరిచి మళ్ళీ వివరణ చేసేవారు. వటవిటపి వాటి ఏదో పరివృతే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా మహానుభావులు ఎప్పుడు ఆత్మారాములై ఆత్మయందు రమిస్తూ ఉంటారు తప్ప బాహ్యంతో వాళ్ళకి ఏ కోరిక లేదు, ఏ సంబంధం లేదు. ఏం మాటలండి! అటువంటి స్థాయి భారతదేశానికి అంత గౌరవం వచ్చింది అంటే అటువంటి మహాపురుషుల వలన వచ్చింది ఆ కీర్తి. వాళ్ళ పేర్లు చెప్పకపోతే, వాళ్ళని స్మరించకపోతే నేను ఇవి చెప్పడం ఎందుకు ఇంకా? కాబట్టి తానిచ్చంకోరడొకండు ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్ మృక్కును నొల్లకుండు. నమస్కారాన్ని స్వీకరించాడు. ఎందుకు స్వీకరించడు అంటే, నాకేం కర్తవ్యం లేదు, నేను ఒకడిని ఉద్ధరించడానికి నేనెవరిని, నారాయణ 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 ఇది స్మృతం. నా నమస్కారాలన్నీ నారాయణుడికి. అందుకే తురీయావస్థ ఎందు ఉంటాడు. అందుకని ఏ నమస్కారాలని అపేక్షించరు, నమస్కారాన్ని స్వీకరించాడు. కాబట్టి మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. చాలు, అంతకన్నా దాన్ని పరిశీలించవలసిన అవసరం ఏముంది? కాబట్టి అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు ధర్మరాజా. అసలు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ధర్మములు ఎవరి వలన వర్ధిల్లుతాయో తెలుసా? రాజు వలననే వర్ధిల్లుతాయి. ఎక్కడైనా సరే అధిపతి ఎవరుంటాడో వాడి వలన మిగిలిన వాళ్ళకి అలవాట్లు వస్తాయి. అందుకే యాగములను భోగములను త్యాగములను బహువిధముల ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు నుల్లాసముగన్. ఒక్కటి గుర్తుపెట్టుకో ధర్మరాజా, ఎవరో ఒకడు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, ప్రజలందరికీ కూడా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఏవి? యాగములను, యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, దేవతల్ని సంతోష పెడదాం, వర్షములు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమస్త ప్రాణులు అన్నం తినాలి, అందరికీ నీళ్లు దొరకాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని త్యాగముతో అందరూ యాగములను చెయ్యడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభువుకి కూడా దాని మీద నమ్మకం ఉన్నప్పుడు భోగములను
వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళది వాళ్ళు సంతోషంగా అనుభవించగలగాలంటే ప్రభువుని బట్టి ఉంటుంది. ఎందుకని రాజు చండశాసనుడు అనుకోండి, రాజు పేరు చెప్తే భయం అనుకోండి, అధర్మానికి ఎలా నేరముల సంఖ్య పెరుగుతుంది? ఎవరికి ఉన్నది వాడు క్షేమంగా సంతోషంగా వాడు అనుభవించగలుగుతాడు. ఒకడిది ఒకడు ఇప్పుడు లాక్కోగలుగుతాడు, మనని ఎవడేం చేయగలడులే అన్నప్పుడు. కాబట్టి రాజు బలవంతుడై రాజు ధార్మికుడైన నాడు ప్రజలు తమ భోగములను తాము అనుభవించగలుగుతారు. త్యాగములను రాజు ఎంతటి త్యాగము కలిగిన వాడో ప్రజలకి అదే త్యాగం అలవాటవుతుంది. అందుకే రాజు మార్గదర్శి అయి నిలబడగలిగిన వాడు కావలసి ఉంటుంది. బహువిధ ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు ఉల్లాసముగన్. ఆ నరపతి రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా పరిపాలన చేస్తున్నాడో దాని వలన ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఒకరునికి నలిగి అతని సకల హిరణ్యంబు రత్న సంచయంబును పుచ్చుకును తన వలచిన వానికి ఇచ్చు ధనేశుడండు నృపుడు అట్టితరిన్. ధర్మరాజా, లోకంలో మహారాజనేటటువంటి వాని యొక్క అధికారముల విస్తృతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చెయ్యగలడో తెలుసా? వేరొక కుబేరుడు వీడి దగ్గర ఉండడం ప్రమాదం అనుకుంటే తీసేసుకోగలడు, వీడి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, 5 దేవతల యొక్క అంశ పరిపాలకుని యందు ప్రవేశించి ఉంటుంది. అందుకే ఈ ధర్మం తెలిస్తేనండి, ఏదో గవర్నర్ గారు కనబడ్డప్పుడు నమస్కారం, ముఖ్యమంత్రి గారు కనబడ్డప్పుడు నమస్కారం చేయడం మంచిదే. ఎందుకంటే మనసులో విష్ణు భావన చేసి నమస్కరించడం దోషం ఏం కాదు. నమస్కారం చేయవలసిందే, వాళ్ళు పరిపాలనాంశయందున్నారు. అక్కడ వరకే కాదు, మనం మన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన అధికారి కనబడ్డాడు అనుకోండి, విష్ణు అంశని దర్శనం చేసి నమస్కారం మనస్ఫూర్తిగా చెయ్యగలిగితే అది శ్రీ మహావిష్ణువుకి చెల్లుతుంది. చెప్పడం గొప్ప కాదు, అలా చెయ్యగలగడం గొప్ప. ఇవాళ ఇది చెప్పి రేపు నేను నా కార్యాలయానికి వెళ్ళినప్పుడు నా పై అధికారి కనబడ్డారనుకోండి, నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కరించి అయా నమస్కారం అండి అనగలగాలి. అలా అనలేకపోతే ఇవన్నీ చెప్పడం అనవసరం. ఎందుకని అంటే ప్రభువు యందు 5 దేవతల యొక్క అంశలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. శ్రీరామాయణం చెప్పింది, పంచరూపాణి రాజానో ధారయంత్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. 5 ఎవరు అంటే అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, వరుణుని యొక్క అంశ, సోముని యొక్క అంశ, యమధర్మరాజు గారి అంశ. ఈ 5 అంశాలు కూడా ప్రభువు యందు ఉంటాయి. అందుకే అగ్నిగా వేడిగా ఉండగలడు. పర్వాలేదా, వెళ్ళొచ్చా ఇప్పుడు మాట్లాడడానికి అంటే? వద్దండి, ఇప్పుడే ఎవరో వెళ్ళారు, చెప్పిన పని చేయలేదు, కైలు ఆడిపోతున్నారు, వెళ్ళకండి ఇప్పుడు అన్నాను. చల్లబడ్డ మధ్యాహ్నం స్థలంలో అని వెనక్కి వెళ్ళిపోతాడు. అగ్నిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు తనేం తప్పు చేయలేదు, అయినా అగ్ని వేడేగా, లోపలికి వెళ్ళడానికి భయపడతారు. ఆ వేడి ఎవరిని ఆవహించి ఉన్నది? ప్రభువుని ఆవహించి ఉన్నది. అది తెలుసుకుని ప్రభువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అగ్ని అయినా భట్టారకుడు అంటే మహానుభావుడు, అంత అగ్ని అయినా కూడా మహాత్ములు కనపడ్డారనుకోండి, ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని యొక్క తేజస్సు ప్రభువు యందు ఉంటుంది. అలాగే ఇంద్రస్య, ఆయన పరాక్రమం అటువంటిది. ప్రభువుగా ఆలోచించారనుకోండి, కత్తి పెట్టి యుద్ధం చేస్తే అలా చేస్తాడు. మామూలుగా మీరు ఆయన యొక్క పరాక్రమము అన్నప్పుడు ఆయన అధికార స్థాయిని బట్టి చూశారనుకోండి, ఆయన ఒక్క సంతకం పెట్టాడనుకోండి 1,00,00,000 మందికి ఉపకారం చేయగలడు. తొందరపడి సంతకం పెట్టాడనుకోండి 1,00,00,000 మంది కళ్ళు చెమర్చేట్టు చేయగలడు. పరాక్రమం ఉన్నదా లేదా? ఇంద్రుని యొక్క అంశ ఉన్నది. అలాగే సోమాంశ ఉన్నది. చల్లగా కాంతి ప్రసరణం చేయగలడు, వెన్నెల ప్రసరించగలడు. ఎందుకని? ప్రభువు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఎంతో ఆదరించారనుకోండి, ఏమనక్కర్లా, ఇలా కూర్చోండి కోటేశ్వరారు అని పక్కన కూర్చోబెట్టుకొని, బాగున్నారా, మీ కుటుంబం బాగుందా, మీ ధర్మ ప్రచారం నడుస్తోందా, బాగా ఏమి ఇబ్బందులు లేవు కదా, మీరు మనశ్శాంతిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, మీ ఊరు బాగుందా అని 4 ప్రశ్నలు అడిగాడు అనుకోండి, మీరు ఎంతో ఆనందపడిపోతారు. సోమస్య, ఆ వెన్నెల కురిపించగలడు.
ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. చంద్రుడు ఎలా సంతోషింపచేస్తాడో ప్రజలను అలా సంతోషపెట్టగలడు రాజు. కాబట్టి ఆ సోముని యొక్క అంశం ఉంది. అలాగే ఆయన తన దండము చేత ఎవరినైనా సరే బాధించగలడు. యమధర్మరాజు గారు యమదండం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, దండధరుడు అంటాడు. ఆయన ఎవరినైనా బాధించగలడా లేదా? ఎందుకంటే రోగం కూడా ఇవ్వగలడు ఆయన. ప్రభు అంతే. ఆయన బాధించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆగ్రహం వచ్చిందనుకోండి, బాధ పెట్టగలడు. అదే ఆయన మహాప్రసన్నుడై అనుగ్రహించగలడు వరుణుడిలా. కాబట్టి 5గురు యొక్క అంశాలు ఎవరి ఎందున్నాయి? ప్రభువు ఎందున్నాయి. మరి ఇంత తేజస్సు ఎవరి ఎందుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? తన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరెవరి పట్ల తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని కోపం వచ్చిందని అందరి పట్ల అగ్నిహోత్రుడిలా ఉంటారంటే ఎలా? ఒకడి దగ్గర అగ్నిలా ఉన్నావు, మంచిదే. ఇంకొక ఆయన లోపలికి వచ్చాడు, వెంటనే నువ్వు సోముడవు కావాలి, చంద్రుడిలా ప్రకాశించాలి. ఇంకొక ఆయన వచ్చాడు, నువ్వు దేవేంద్రుడిలా ప్రవర్తించాలి. ఇంకొక ఆయన వచ్చాడు, యముడిలా ప్రవర్తించాలి. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించిన నాడే ప్రభువుగా రాణించగలడు తప్ప ఒక్కరిలా ఉండకూడదు ధర్మరాజా. అలా ఉన్ననాడు ప్రభువు ధర్మమునందు నిలబడిన వాడికి ఎంత ఉపకారమైనా చేయగలడు. ధర్మ వ్యతిరేకుల పీచ మనసగలడు. ప్రజలందరికీ కూడా మా ప్రభు ఉండగా మాకే అని సంతోషంతో ఉండగలరు. అలా ఉండాలి సుమా. ప్రభువు వలననే రాజ్యము యొక్క గౌరవం అంతా నిలబడి ఉంటుంది. ఇది నేను ప్రభువు అన్నప్పుడు రాజు అనుకోండి, గవర్నర్ గారు అనుకోండి, ముఖ్యమంత్రి గారు అనుకోండి, ప్రధానమంత్రి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, మీ కార్యాలయానికి అధిపతి అనుకోండి, ఆఖరికి మీ ఇంటి యజమాని అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇలా ఉన్ననాడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్నది భీష్ముడి ప్రతిపాదన. కాబట్టి మహారాజు అంతటి వైభవాన్ని పొంది ఉంటాడు కనుక తన ప్రజల పట్ల అంత ప్రసన్నత్వంతో ధర్మమునకు ఆధారభూతుడై ప్రవర్తించవలెను. అలాగే భూతవృద్ధులు ధనలాభములను కలుగు ధర్మమును రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున అతడరోషకాముడై ధర్మ నిరతుండు కాగవలయు. చాలా 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 గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. అసలు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమి? వృద్ధి కదా. ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది, ఇదెంత వృద్ధిలోకి వచ్చింది అదేనా అడుగుతారు? సమావేశం జరుగుతోందండి. ఆ సమావేశంలో ఆయా శాఖాధిపతుల్ని పిలిచి ఏమంటారు? మీ శాఖలో ఎంత వృద్ధి కనబడింది అంటారా? అనరా? నష్టం ఉందనుకోండి, మీ శాఖలో నష్టాల యొక్క శాతం తగ్గుతోందా లేదా అని అడుగుతారా? అడుగుతారా? అసలు నువ్వు ఎన్ని రకాలైనటువంటి వృద్ధి కావాలని కోరుకుంటున్నావో? నదులలో నీళ్లు పుష్కలంగా ప్రవహించాలని కోరుకుంటున్నావా? భూమి బాగా పంట పండాలని కోరుకుంటున్నావా? నేరముల సంఖ్య బాగా తగ్గిపోవాలని కోరుకుంటున్నావా? బాగా చదువుకోవాలని కోరుకుంటున్నావా? ప్రపంచ ప్రఖ్యాతమైన రీతిలో క్రీడల యందు నీ రాష్ట్ర ప్రజలు రాణించి పతకములను సంపాదించాలని కోరుకుంటున్నావా? ఎక్కడ ఏ కీర్తి సాధించవలసి వచ్చినా నీ రాజ్యమునందున్న ప్రజలు దానికి కారకులు కావాలి, వాళ్ళు అలా యశోవిరాజితులు కావాలని కోరుకుంటున్నావా? నువ్వు ఎన్ని కోరుకున్నా ఇన్నింటికి ప్రధానమైన మూల కందం ఎక్కడున్నది అంటే ధర్మమునందు ఉన్నది. వృద్ధి సంఖ్యాపరంగా ఆలోచించిన ప్రజలు చక్కగా వృద్ధిలోకి రావడం. ఆవులు వాటి సంఖ్య పెరగాలి, గొర్రెలు వాటి సంఖ్య పెరగాలి, కోళ్ళు వాటి సంఖ్య పెరగాలి, మేకలు వాటి సంఖ్య పెరగాలి, పులులు అవి కూడా పెరగాలి, ఏనుగులు వాటి సంఖ్య పెరగాలి, చెట్లు అవి పెరగాలి, సంఖ్యాపరంగా పెరగాలి. స్త్రీల సంఖ్య పెరగాలి, పురుషుల సంఖ్య పెరగాలి, అందరూ పెరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భూతం వృద్ధులు సమస్త ప్రాణికోటి యొక్క సంఖ్య పెరగాలని నువ్వు కోరుకున్నా అలా ఎవరు కోరుకుంటారు? ఇంట్లో యజమాని దగ్గర నుంచి తను తన భార్య అలాగే ఉండిపోవాలనుకుంటారా? పిల్లలు పుట్టాలనుకుంటారా? ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలనుకుంటారా? భూత వృద్ధులు ప్రాణులు పెరగాలని కోరుకుంటున్నావా? అలా కోరుకున్నా ధన లాభములను కలుగు బాగా డబ్బు కలిసి రావాలని కోరుకుంటున్నావా? అదైనా రాజనువాడు ధర్మరక్షకై జనియించెను కావున ఇవన్నీ దేని వలన కలుగుతాయి అంటే ధర్మము వలన మాత్రమే కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే ఏమవ్వాలి? ధర్మం ఎవరు పాటించవలసింది? మనుష్యులు పాటించాలి ధర్మం. పశువులకే ఉందంటే ఒకటే ధర్మం, పశుధర్మం.
ఆకలిస్తే తింటుంది, భోగించాలనుకుంటే భోగిస్తుంది, రోగం వస్తే పడుకుంటుంది, మరణం వస్తే శరీరం వదిలిపెడుతుంది, దాహం వేస్తే తాగుతుంది. ఇది తీర్థమా? ఇది నైవేద్యానికి పెడుతున్న పులిహార? దానికి ఎందుకు? మనిషి ధర్మాన్ని పాటించవలసింది. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పరిపాలించడం అనేటటువంటిది ప్రజలకి అత్యంత అవసరం. మనసు లోపల ప్రతి వాడికి ధర్మం మీద అనురక్తి ఉందనుకోండి, వాడు కట్టవలసిన పన్ను వాడు కట్టేస్తాడు, వాడు చెయ్యవలసిన పని వాడు చేసేస్తాడు, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు, వాడు నేరం చెయ్యడు. అప్పుడు ఎంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రధానము. ఆ ధర్మము ఎందుకు ప్రజలు పాటిస్తారు? ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ధర్మం మనని ఇంత కాపాడుతుంది కాబట్టి ధర్మం పట్టుకుందాం అనిపించింది అనుకోండి, ధర్మాన్ని పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోరు? కానీ ధర్మం ఇంత గొప్పది, చెప్పేవాడు ఉండాలా? ఆ చెప్పేవాడికి ప్రమాదం వస్తోందనుకోండి, వాడు భయపడవలసిన పరిస్థితి వస్తోందనుకోండి, ప్రభువు యొక్క ప్రథమ కర్తవ్యం అలా ధర్మమును ప్రచారం చేసి ధర్మాన్ని పాటించే వాళ్ళని, ఇబ్బంది పెడుతున్న వాళ్ళని పట్టుకుని నశింపచేయాలి. వాడిని భయపెట్టడానికి రాజున్నాడు. వాడి వలన ధర్మాత్ములు భయపడ్డం మొదలైందనుకోండి, ధర్మము నశించు. అయ్యి బాబోయ్, ధర్మం పట్టుకుంటే ఏమొచ్చిందండి, ధర్మ ప్రచారం చేస్తే ఏమొచ్చిందండి, లేనిపోని గొడవ మనకి ఎందుకంటే మానేశారనుకోండి, ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది, ధర్మం పోతుంది. కాబట్టి ప్రభు అన్నవాడి ప్రధాన ధర్మమేది? ధర్మ ప్రచారమును కాపాడుట, ధర్మమును అనుష్ఠించే వారిని కాపాడుట. ధర్మ వ్యతిరేకులు ఎవరున్నారో అటువంటి వారిని నిర్దాక్షిణ్యముగా గుర్తించి శిక్షించుట. అది చెయ్యని నాడు రాజుగాను ఉండి ఎన్ని చేసినా అనవసరమే. నేనంటా భీష్ముడు అంటున్నాడు. ఎందుకని? రాజును వాడు ధర్మరక్షకై జనించెను కావున. అసలు రాజన్నవాడి ప్రధాన కర్తవ్యము ధర్మరక్షణమే. అందుకే పుట్టాడయా. అసలు నువ్వు సింహాసనం మీద కూర్చున్నది అందుకే, నువ్వు పరిపాలన చేసేది అందుకే. ఆ ధర్మరక్షణ చెయ్యలేని నాడు, ధర్మాత్ములను కాపాడలేని నాడు, ధర్మ ప్రచారమునకు ఆలంబనంగా నిలబడలేని నాడు, మిగిలినవి ఎన్ని చేసినా ఉపయోగము తక్కువే. తాత్కాలిక పెరుగుదలవుతుందేమో కానీ శాశ్వత ప్రాతిపదికన అది వృద్ధిని వర్షించగలిగినది కాదు. ధర్మమునకు పెద్దపీట పడి తీరవలసినదే. కాబట్టి రాజును వాడు ధర్మరక్షకై జనించ కావున అతడరోషకాముడై. ఆయన కామమును దూరంగా పెట్టగలిగిన వాడు, గర్వమును దూరముగా పెట్టగలిగిన వాడై, ధర్మమును రక్షించగలిగిన వాడై ఉండాలి. ఉండి వాడి జోలి కడితే మనకేమైనా ఇబ్బంది వస్తుందా? రేపు పొద్దున్న మన అభిమానించవలసిన వాళ్ళు అభిమానించడం తగ్గిపోతారా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇలాంటివి కాదు. ధర్మం కోసం నిలబడగలవా? అలా నిలబడగలిగితే అతడు రోషకాముడై ధర్మనిరతుండు కాగవలయు. రాజన్నవాడు ప్రధానంగా ఏదై ఉండాలో తెలుసా? ధర్మనిరతుడై ఉండాలి. ధర్మము కోసము నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అసలు రాజు ఉన్నది అందుకే. ధర్మరాజా, ఇది నీకు జ్ఞాపకం ఉన్నంత కాలం నీ రాజ్యము సస్యశ్యామలము సుభిక్షము. ఇది నువ్వు మరిచిపోయిన నాడు నువ్వు మిగిలినవి ఏవి కావాలనుకుంటున్నాయో అవి లభిస్తాయని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ధర్మమునకు పెద్దపీటవై, ధర్మాత్మలకు పెద్దపీటవై, ధర్మ ప్రచారమునకు పెద్దపీటవై, అది ప్రధానము సుమా అని మహానుభావుడు భీష్ముడు ఎంత గొప్పగా మాట్లాడాడు. ఆయనకి తెలియని రాజనీతి ఏముందండి? కాబట్టి ఈ మాట చెప్పి, అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే మనసు ధర్మం వైపుకి ఖచ్చితంగా తిరుగుతుంది, క్రమక్రమంగానైనా ఉంచుకుంటుంది. అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అస్తమానం డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడకు ధర్మరాజా. ఎప్పుడూ ఇందులో ఎంత పెరిగింది, అందులో ఎంత పెరిగింది అన్న ఒక్కదాన్ని ఆలోచించకు సుమా. ధర్మం ఎంత పెరుగుతోందన్నది ప్రధానంగా ఆలోచించు. ధర్మము పెరిగిన నాడు మిగిలినవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి. నేను అర్ధసిద్ధి కంటే నరయ ఎక్కుడు ధర్మసిద్ధి. అర్ధసిద్ధి కన్నా నిజానికి ఏది గొప్పది అంటే ధర్మసిద్ధి గొప్పది. ధార్మికుడై మనిషి నిలబడగలిగాడు అనుకోండి, ఆయన యందు ధర్మము రోజు రోజుకి ధర్మానుష్ఠానం పెరుగుతోందనుకోండి, ప్రజలలో ధర్మం పెరుగుతోందనుకోండి, దేవతలు ఎందుకు అనుగ్రహించరు? రాజ్యం ఎందుకు శాంతియుతంగా ఉండదు? అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ నడిచి వెళ్ళిపోతూ హోరున వానబడుతున్నా నేరము చేసే ప్రవృత్తి లేదనుకోండి, ధర్మము మనసులో నిలబడి ఉన్నదనుకో,
అరే ఎవరు రా నా చెల్లి అలా వెడుతోంది, ఎవరు రా నా తల్లి అలా వెడుతోందని, అమ్మా నేను సాయం ఉంటాను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని తీసుకెళ్ళి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోతాడు. మనస్సులో నేర ప్రవృత్తి పెరిగిపోయిందనుకోండి, మీరు ఎంతమంది మనుషుల చుట్టూ నించున్నా ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడో మీరు ఎలా గుర్తుపట్టగలరు? ప్రవృత్తి మారాలి, మనసు మారాలి. మనసు ధర్మంతో నిండిపోయి ఉందనుకోండి, బడికి నిజంగా అధర్మం చేయడానికి అవకాశం వచ్చిన వాడు చెయ్యడు. నాకొద్దు, నేను ధర్మమునకే కట్టుబడిపోతానంటాడు. అందరూ అలా ధర్మమునకు కట్టుబడిన నాడు దేనికి లోటు వస్తుంది నాకు చెప్పండి? నేరాలు పెరుగుతాయా? హత్యలు పెరుగుతాయా? పన్నులు కట్టడం తగ్గుతుందా? నల్లధనం పెరుగుతుందా? ప్రభుత్వాలు అలా పనిచేసిన నాడు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారా ఉండరా? దేవతలందరూ సంతోషిస్తారా సంతోషించరా? అందరూ సోదర భావనతో, ఎవరు ఏ పేరుతో ఏ దైవాన్ని ఆరాధించనివ్వండి, ధర్మాన్ని పట్టుకున్న నాడు అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారన్నది నిర్వివాదమైన అంశమా కాదా? అన్ని అభివృద్ధులు ధర్మం యొక్క అభివృద్ధి మీద ఆధారపడ్డాయ్యా. అంతేకాని ధర్మాన్ని వదిలిపెట్టి డబ్బోటి ఎంత పెరుగుతోందని చూస్తే దాని వలన వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుందయా? ఉండదు. కాబట్టి ధర్మసిద్ధి గురించి ప్రయత్నించు. ధర్మసిద్ధి కలిగిందనుకో, ధర్మం వృద్ధిలోకి వచ్చిందనుకో, దాని వలన ఏమవుతుందో తెలుసా? శాశ్వత కీర్తియు సంభవించు. శాశ్వతమైనటువంటి కీర్తి లోకంలో నిలబడిపోతుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఎంతమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు అంటే, ఎంతోమంది రాజులు రాజ్యములను పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేయలేదు. కానీ ఎవరి పేర్లు చెప్పుకుంటారు? ఎవరి పరిపాలనా కాలం స్వర్ణయుగం అని చెప్తారో వాళ్ళ పరిపాలనా కాలాన్ని చెప్తారు. వాళ్ళ పరిపాలనా కాలము స్వర్ణయుగము అని ఎలా చెప్తారు అంటే, ఆ కాలమునందు ఒకరికి చెందినది వేరొకరు ఆశించరు. ఎవరికి దొరికిన దానితో వారు తృప్తిగా ఉంటారు. ఒకరికొకరు ద్రోహం చేసుకోరు, ఒకరినొకరు బాధ పెట్టుకోరు, ఒకరి మీద ఒకరు కుట్ర చేసుకోరు. ఎవరు ఏది చెయ్యాలో అది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలండి? ఇంకంతకన్నా ఏముంటుంది సంతోషంగా ఉండడం అంటే? ఇంకంతకన్నా శాంతియుతంగా ఉండడం అంటే ఏముంటుంది? ఇదంతా దేని మీద ఆధారపడింది? ధర్మం మీద ఆధారపడింది. ఈ ధర్మం ఎవరి కాలమునందు నిలబడిందో వాడిని శాశ్వతమైన కీర్తి గణించిన వాడిగా చెప్పుకుంటారు. మహానుభావుడు ఆయన కాలంలో అలా ఉండేదిరా అని చెప్పుకుంటారు కదా. అందుకని శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. ఇక్కడొక్క చోట ప్రశాంతంగా ఉండడం కాదు, ప్రతివాడు ఉత్తమ గతులు పొందుతాడు. వాళ్ళ శరీరములు పడిపోయిన తర్వాత ఏదో ఈ లోకంలో, ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ వీధిలో, ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను కాదు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి పడిపోయిన ప్రతివాడు ఉత్తమ లోకములను చేరుకుంటూ ఉంటాడు. వాడు అధప్పతనాన్ని చెందడు. అలా చెందకుండా పడిపోయిన వాడు ఉత్తమగతులు పొందాలి. ఇక్కడ ఉన్ననాళ్ళు ధార్మికంగా బ్రతకాలంటే ప్రభువు ధర్మమునందు అనురక్తి పెంచగలిగిన వాడై ఉండాలి. అది మనస్సులలో నాటుకుందనుకోండి, ప్రతి వాడు కూడా ధర్మాచరణమునకు ఇష్టపడతాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మాచరణము ఎవరి మాననవాడు చేశాడనుకోండి, అసలు చాలా ఇబ్బందులు పోతాయి. మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఎర్రదీపం వెలుగుతోంది 4 దారుల కూడలలో. ఎర్రదీపం వెలుగుతోంది అంటే అది ప్రభుత్వంతో సమానం. నేను గౌరవించి, నేను మళ్ళీ పసుపు దీపం వెలిగే వరకు వెళ్ళను, ఆగాడనుకోండి. అందులో ఒక టీవీ ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక శాసనాన్ని పాటించడంలో ఒక అందం ఉంది, ఒక ఆనందం ఉంది. ప్రతి కూడలిలో ఎక్కడ నిలబడతారండి పోలీసులు? ఇంకా అదే పనే వాళ్ళకి. ప్రతి కూడలిలో నిలబడగలరా? ఎర్ర దీపం అక్కడ ఉన్న ఇలా చూసి ఇలా వెళ్ళిపోయి, అలా ఎవడో వస్తుంటే గుద్దుకు పడిపోయి, ఎంత ఖర్చు వైద్యం మీద పెట్టాలి, ఎన్ని వైద్యశాలలు నిర్వహించాలి, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, భావి భారతానికి అందవలసిన ఎంతమంది మధ్యలో నలిగిపోయి మంచాన పట్టేస్తున్నారు, ఎంతమంది పడిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయి. ఎందుకు అసలు అలా ఉల్లంఘనం చెయ్యాలి? ఎవడికి వాడికి నేను ఒక్కడే కాదు, అందరి కొరకు. అసలు నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది, దేవాలయం కన్నా గొప్పది ఏదైనా ఉంటే రహదారి. ఎందుకని అంటే అందరి భద్రత, అన్ని కుటుంబాల యొక్క క్షేమం ఆ రహదారి మీద ఆధారపడింది. నేను మేడ మీద తిన్న అరటిపండు తొక్క రహదారి మీదకి విసిరేయడం చాలా తేలిక,
కాలు జారి ఒక వ్యక్తి పడిపోయి నడుం విరిగిపోయి 6 నెలలు వైద్యశాలలో ఉండి జీతం రాకపోతే వాడి కొడుకు పరీక్షకు ఫీజు కట్టుకోలేక వెళ్ళలేక వాడి విద్యా సంవత్సరం పోయి దాని వలన వాడు వృద్ధిలోకి రాకపోతే ఆ పాపం నాది కాదా? నేను తీసుకెళ్ళి 4 చక్రాల వాహనాన్ని నిలబడి చక్రాల కింద రాయి పెట్టి మళ్ళీ తీసే ముందు రాయిని పెద్ద రాతిని పక్కకి తోసేసిన ఆ వాహనం నేను తోలుకుపోతే అక్కడ ఏమీ లేదనుకుని పెడుతున్నవాడు గుద్దుకు కింద పడిపోతే వాడి తల పగిలిపోతే నేను కాదా దానికి పాపం? ఒక రహదారి ఒకటిది కాదు, అందరిది. ఈ రహదారి మనందరిది. కాబట్టి దీనిని నేను సక్రమంగా వినియోగిస్తా. దీనిని సక్రమంగా వాడడం నా వాహనం మీద నేను ఎక్కినప్పుడు 10 నిమిషాల ముందు బయలుదేరి మెల్లిగా వెళతా. ఇతరులు అసలు నా వేగాన్ని, నా బండి శబ్దాన్ని చూసి భయపడవలసిన అవసరం రాకూడదు. ఆ పాటి ఆలోచించగలిగితే ఎందుకంత నెత్తురోడుతాయి రహదారులు? ఎందుకన్ని ప్రమాదాలు జరుగుతాయి? అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరో డేగ కన్నులు పెట్టి చూసి పట్టుకుంటే తప్ప ఆపని స్థితి అంకురించిపోతే, ధర్మమన్న 3 మాటలు అంతరించిపోతే శాంతి ఎలా ఉంటుంది నాకు చెప్పండి? ఎన్ని చేసి శాంతి తేగలరు? ఎవరు మాత్రం తేగలరు? ఎవ్వరూ తేలేరు. అది ఎవరికి వారి యందు ధర్మమునందు అనురక్తి కలగాలి. ఈ రహదారిని నేను జాగ్రత్తగా వాడడం కన్నా పుణ్యం ఇంకొకటి లేదు. నీ చేయగలిగిన మహాపుణ్యం ఏమైనా ఉంటే అదే, అంతకన్నా పుణ్యం ఇంకోటి లేదు అని భావన చేయగలిగితే, నేను కట్టవలసిన పన్ను కడితే, నేను ప్రభుత్వ ఆస్తిని పాడు చేయకుండా ఉంటే, నేను పక్కవాడి ఇంట్లోవి ఎత్తుకొచ్చేయకుండా ఉంటే, నాకు వచ్చిన దానితో నేను తృప్తిగా ఉంటే, నే చెయ్యవలసిన పని నేను చేస్తే ఇంకంతకన్నా నీ చేయగలిగింది లేదు అని చేశాడనుకోండి. ఎవడికి వాడు వాడి కుటుంబం గురించి వాడికున్న దానితో వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఎందుకు వస్తుంది అసలు అల్లరి? అసూయ, ద్వేషము, కుట్రలు వీటి వల్లే కదా. ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా బాడు చేయడం కదా అది. ఎందుకు చెయ్యాలి అంటే, ఇప్పుడు నాకు చెప్పండి, అసలు లోకమునందు అభివృద్ధి అన్నదానికి ప్రధానమైన ప్రాతిపదిక ఎక్కడుంటుంది? ధర్మమునందు ఉంటుంది. ఆ ధర్మము లేని నాడు ఆ వృద్ధి లేదు. అందుకే అంటున్నాడు, దాని వలన ఇక్కడ కాదో తృప్తి, శరీరములు పడిపోయిన తరువాత సద్గతులు కూడా ధర్మము వలన కలుగుతున్నాయి. అటువంటి ధర్మమునకు ప్రచారము అవసరం. అటువంటి ధర్మమును ప్రచారం చేసేవాడికి రక్షణ అవసరం. వాడు ధైర్యంగా ధర్మ ప్రచారం చేయగలగాలి. అంతేగాని వాడి మీద ఎన్ని దాడులు జరిగినా మనకెందుకని కూర్చుంటే ఆఖరికి ఏమవుతుందంటే సమాజము భ్రష్టం అవుతుంది. కాబట్టి అర్ధసిద్ధి కంటే నరయనిక్కుడు ధర్మసిద్ధి, దాన సకల సిద్ధులను ప్రశస్త భంగి చేరు, శాశ్వత కీర్తియు సంభవించు కలుగు సద్గతియును. దాని వలన ఆ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పరమాద్భుతమైనటువంటి గతులు, ఉత్తమ గతులు పొందుతారు. అందుకే నేను ఇంకొకడికి ఎంత చేస్తున్నాను అన్నది ఆలోచించడం కన్నా, నేను చెయ్యవలసిన ధర్మం నేను చేస్తున్నానా అన్నది ఆలోచించడంలోనే తన అభివృద్ధి, లోకము యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉండడం, అందరూ పూనికతో కలిసి చెయ్యడం అనేటటువంటిది అక్కడే ఉంటుంది. నా ఒక్కడి కొరకు కాదు, 10 మంది కొరకు, 10 మందిలో నేను ఒకడిని, ఈ భావనతో నిలబడగలిగితే ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుందండి? ఇంకంతకన్నా ఆనందం ఏముంటుంది? అంతకన్నా ప్రశాంతత ఏముంటుంది? అంతకన్నా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కావలసినంతా అక్కడి నుంచి వస్తుంది. కానీ ఇందులో ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదంతా ఎవరో ఒకడు చెయ్యాలి అంటే ఆయన చేతిలో మంత్రదండం ఉంటుంది, ఆయన చేయగలడా వృద్ధి అంతా? ఆయన కాదు చేసేది. ఆయన వెనక ప్రజలందరూ ధార్మికులై నిలబడిన నాడు వాళ్ళు ధర్మాన్ని పట్టుకోవాలి. ఎవరు పరిపాలన ఎందున్నాడో వాడి వెనక ప్రజలు ధర్మాన్ని పట్టుకుని నిలబడాలి. అప్పుడు అందరూ ధర్మావలంబకులైన నారు చక్కగా వృద్ధిలోకి ఇక్కడ వస్తుంది. వాళ్ళ శరీరములు పడిపోయిన తరువాత ఆ ప్రజలు ఉత్తమగతులు పొందుతారు. శాశ్వతమైన కీర్తి ఆ కాలమునందున్న ప్రజలకు వస్తుంది. ఆ కాలమునందు ప్రజలు అలా ఉండేవారని చెప్పుకుంటారు, ఆ కాలమునందు ప్రభువు అలా ఉండేవాడని చెప్పుకుంటారు. అందుకే ధర్మరాజా, అన్నిటికన్నా చాలా చాలా గొప్పది ఏమిటో తెలుసా? ధర్మమునందు అనురక్తి. అది నీ ప్రజల యందు బాగా కలిగేటట్టుగా, అందరూ ధర్మాన్ని పాటించేటట్టుగా నువ్వు మార్గదర్శనం చేస్తూ చక్కగా నడిపించవయ్యా. దానివల్ల నీ పరిపాలన సుపరిపాలనగా నిలబడుతుంది అని భీష్ముడు పరమ ఆప్యాయతతో చేసినటువంటి ప్రబోధం. రేపు ఒక అద్భుతమైన విషయం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తెలుసుకుని తీరవలసిన విషయం.
అసలు నా దృష్టిలో అయితే వ్యక్తిగతంగా ఇంకా అంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందని నేను అనుకోను. బహుశా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని అంతటినీ కలిపి ఒక్క పద్యంలో చెప్పాడు భీష్ముడు. ఒక వ్యక్తి తనని తాను ఎలా చెక్కుకోవచ్చు, ఎలా ఆదర్శవంతుడిగా తీర్చిదిద్దుకోవచ్చు, దానికి అభ్యంతరములు ఏ ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఏదో సమస్య చెప్పడం కాదు, సమస్యకి పరిష్కారం కూడా చెప్తాడు. చెబుతూ ఆయన చేసిన ప్రసంగం ఉంటుంది, అసలు అమృతధార.